Guru. Hi friends, good morning. Welcome to C Guru Academy. This is Dr. Harinath Reddy, Director, Shankaran AI Study Circle, Senior Polity Faculty. సో ఈరోజు మనం చేయబోయే వీడియోలో భారత రాజ్యాంగంలో గల వివిధ భాగాల గురించి చర్చిద్దాం. సో డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగంలోని ఉన్న భాగాలు, సో ఈ భాగాలకి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన మార్పులు చేర్పులు సవరణలు, అంటే ఏ అధికరణలు రాజ్యాంగంలో నుంచి తొలగించబడ్డాయి, ఏ అధికరణలు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి, ఏ భాగాలను రాజ్యాంగం నుంచి తొలగించబడ్డాయి, ఏ భాగాలను అదనంగా రాజ్యాంగంలో చేర్చారు. సో ఈ సమాచారాన్ని మనము లోతుగా చర్చిద్దాం. సో ఉదాహరణకి భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చే సమయానికి అంటే జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం భాగాలు 22. సో 22 భాగాలు 395 అధికరణలు. అంటే భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చే నాటికి భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం భాగాలు 22 అయితే అధికరణలు 395. అలానే 8 షెడ్యూల్ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం భాగాలు 22 అయితే అధికరణలు 395, షెడ్యూల్ 8. ప్రస్తుతం అంటే మనకు 104వ రాజ్యాంగ సవరణ చట్టం లేటెస్ట్ చట్టం అండి. ఇప్పటిదాకా భారత రాజ్యాంగాన్ని 104 సార్లు సవరించడం జరిగింది. సో అందులో లేటెస్ట్ అమెండ్మెంట్ ఏంటంటే 104వ రాజ్యాంగ సవరణ. అంటే ఈ లేటెస్ట్ అమెండ్మెంట్తో కలుపుకొని ప్రస్తుతం మనకు భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం భాగాలు 25. సో రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి ఉన్న భాగాలు 22 అయితే ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న భాగాలు 25. ఇంకా అధికరణలు దాదాపుగా మనకు 470 అధికరణలు భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్నాయి. 470 అధికరణలు ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్నాయి. సో దీనికి సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంది. కొందరు 471 అంటున్నారు, కొందరు 470 అంటున్నారు. సో దీనికి సంబంధించిన స్పష్టత నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అలానే మొత్తంగా ఉన్న షెడ్యూల్, భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న షెడ్యూళ్ళు 12 షెడ్యూల్. అయితే మనకు భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చే నాటికి ఉన్న భాగాలు 22 అన్నాం. సో ఈ 22లో 7వ భాగాన్ని 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అంటే మనకు భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడానికి ఫజల్ అలీ కమిషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫారసుల మేరకు భారత రాజ్యాంగంలో అప్పటిదాకా ఉన్న గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి స్టేట్స్ అనే వర్గీకరణని భారత రాజ్యాంగం నుంచి తొలగించి భారత భూభాగాన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. సో ఈ క్రమంలో భాగంగా 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7వ భాగాన్ని తొలగించడం జరిగింది. సో దీన్ని తొలగించిన తరువాత 1950 నుంచి ఇప్పటి వరకు అదనంగా 4 భాగాలను చేర్చడం జరిగింది. ఉదాహరణకి మనకు 1976లో ప్రాథమిక విధులకు సంబంధించి 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్ 4ఏని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అలానే 1992లో 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్ 9A భాగాన్ని చేర్చడం జరిగింది. అలానే
97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలకు సంబంధించి పార్ట్ 9B చేర్చడం జరిగింది. అలానే ట్రిబ్యునల్స్కి సంబంధించి 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరొక భాగాన్ని చేర్చడం జరిగింది. ఇది పార్ట్ 14A అంటాం. సో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి ఉన్న 22 భాగాల్లో నుంచి ఒక భాగాన్ని తీసివేయడం జరిగింది, ఒక భాగాన్ని తొలగించడం జరిగింది, 7వ భాగాన్ని తొలగించడం జరిగింది. ఆ తర్వాత మరో 4 భాగాలను చేర్చడం జరిగింది. అంటే 22 - 1 21 + 4 25. సో ప్రస్తుతం మనకు భారత రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, దాదాపుగా 470 అధికరణలు లేదా ప్రకరణలు ఉన్నాయి. అలానే మనకు 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు కొత్త అధికరణలు చేర్చడం జరిగింది. ఒకటి 342A, అలానే మనకి 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 338B. అంటే ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం జాతీయ స్థాయిలో వెనకబడిన తరగతులకు సంబంధించిన కమిషన్కి రాజ్యాంగ భద్రత ఇవ్వడం జరిగింది. సో ఇతర వెనకబడిన తరగతులకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక కమిషన్ని ఏర్పాటు చేశాము. సో ఈ కమిషన్కి రాజ్యాంగ భద్రత ఇవ్వడానికి 102వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది. సో ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగంలో 2 అధికరణలు కొత్తగా చేర్చడం జరిగింది. అది 338B, 342A. అలానే దానికి ముందు ఉదాహరణకి 101వ రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించిన సవరణ చట్టం. సో ఈ సవరణ చట్టం కారణంగా మనకు భారత రాజ్యాంగంలో 279A 279A అనే ఆర్టికల్ని చేర్చడం జరిగింది. దీనితో పాటు మరికొన్ని అధికరణలు కూడా చేర్చడం జరిగింది. అంటే ఒక రకంగా 101వ రాజ్యాంగ సవరణ చట్టం 102వ రాజ్యాంగ సవరణ చట్టాలు కొత్త అధికరణలను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అలానే ఈ 342A 338B ఇవి రెండు కూడా వెనకబడిన తరగతులకు సంబంధించిన అధికరణలు. వీటిని రాజ్యాంగంలో 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఇవి ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అండి. ఇంకా అలానే మనము భారత రాజ్యాంగంలోని వివిధ భాగాలని చర్చిద్దాం. సో మొదటిగా పార్ట్ 1 భారత రాజ్యాంగంలో మొదటి భాగం దేనికి సంబంధించిందంటే యూనియన్ మరియు దాని భూభాగం. యూనియన్ మరియు దాని భూభాగం, కేంద్రం మరియు దాని భూభాగం. సో ఇందులో యూనియన్ మరియు దాని భూభాగం సంబంధించి మనకు అధికరణ 1 నుంచి 4 వరకు. సో ఆర్టికల్స్ 1 to 4. సో భారత రాజ్యాంగం మొదటి భాగం, భారత రాజ్యాంగంలోని మొదటి భాగం భారత భూభాగం గురించి తెలుపుతుంది. సో ఈ భారత భూభాగానికి సంబంధించి అధికరణ 1 నుంచి 4 వరకు ఈ భారత భూభాగానికి సంబంధించిన అంశాలని అధికరణ 1 నుంచి 4 వరకు ఈ నాలుగు అధికరణలో చేర్చడం జరిగింది. అయితే మొదటి భాగానికి సంబంధించి పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొదటి భాగానికి సంబంధించి జరిగిన సవరణ ఏంటంటే 2A 2A అనబడే అధికరణని తొలగించడం జరిగింది. సో ఉదాహరణకి ఈ 2A అనేది ఏంటంటే సిక్కిం, స్వతంత్రంగా ఉన్న సిక్కిం భారతదేశంలో విలీనం కావడానికి మొగ్గు చూపినప్పుడు ఈ 2Aని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అయితే భారత రాజ్యాంగంలో సిక్కిం మొదటగా అసోసియేట్ స్టేట్ అనే స్టేటస్తో భారత భూభాగంలో, భారత రాజ్యంలో, భారతదేశంలో చేర్చడం జరిగింది. కొంతకాలం గడిచిన తర్వాత సిక్కిం పూర్తి స్థాయిలో
భారతదేశంలో విలీనం కావడం వల్ల 2A అధికరణ యొక్క అవసరం లేకపోయింది. కాబట్టి ఈ 2Aని తొలగించడం జరిగింది. సో ఈ 2A దేనికి సంబంధించిందంటే సిక్కిం రాష్ట్రం. సో సిక్కిం స్వతంత్రంగా ఉన్న సిక్కిం భారతదేశంలో విలీనమయ్యే క్రమంలో 2A అధికరణ రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అయితే ఆ విలీనం పరిపూర్ణం అయిన తరువాత ఈ 2A అధికరణ యొక్క ఆవశ్యకత లేకపోవడం వల్ల ఈ 2A అధికరణని తొలగించడం జరిగింది. సో దీన్ని 35వ రాజ్యాంగ సవరణ చట్టం అధికరణ 2Aని భారత రాజ్యాంగంలో 35వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగితే ఈ అధికరణ 2Aని తరువాత కాలంలో మనకు ఇంకొక రాజ్యాంగ సవరణ చట్టం 36వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. సో 35వ రాజ్యాంగ సవరణ చట్టం 2Aని రాజ్యాంగంలో చేర్చితే 36వ రాజ్యాంగ సవరణ చట్టం 2Aని రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. సో ఇది మొదటి భాగం. తర్వాత భారత రాజ్యాంగంలో రెండవ భాగం పార్ట్ టూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో రెండవ భాగం దేనికి సంబంధించిందంటే పౌరసత్వం. సో పౌరసత్వానికి సంబంధించిన భాగం ఏంటంటే భారత రాజ్యాంగంలో రెండవ భాగం. సో రెండవ భాగంలో ఏ అధికరణలు పౌరసత్వం గురించి మనకు సమాచారాన్ని ఇస్తున్నాయంటే అధికరణ 5 నుంచి 11 వరకు, ప్రకరణ 5 నుంచి 11 లేదా అధికరణ 5 నుంచి 11 వరకు పౌరసత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. ఇవి రెండవ భాగంలో చేర్చడం జరిగింది. అంటే మొదటి భాగము భారత భూభాగానికి సంబంధించిందని అయితే రెండవ భాగము పౌరసత్వ అంశాలకు సంబంధించిన భాగం. తరువాత మూడవ భాగం. సో భారత రాజ్యాంగంలో మూడవ భాగము ప్రాథమిక హక్కులకు సంబంధించినది. భారత రాజ్యాంగంలో మూడవ భాగం ప్రాథమిక హక్కులకు సంబంధించిన భాగం. ఇందులో మనకు అధికరణ 12 నుంచి 35 వరకు అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించిన సమాచారాన్ని మనకు మూడవ భాగంలో అధికరణ 12 నుంచి 35 వరకు చెందిన అధికరణలు మనకు సమాచారాన్ని ఇస్తున్నాయి. అలానే ఈ మూడవ భాగం నుంచి కొన్ని అధికరణలను తొలగించడం జరిగింది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన మూడవ భాగం నుంచి కొన్ని అధికరణలు లేదా ప్రకరణలు తొలగించడం జరిగింది. సో ఆ ప్రకరణలు ఏంటి, అవి దేనికి సంబంధించినవి మనం చూద్దాం. సో భారత రాజ్యాంగంలో మూడవ భాగానికి సంబంధించిన ప్రాథమిక హక్కులకు సంబంధించి భారత రాజ్యాంగం నుంచి తొలగించబడిన అధికరణలు ఏంటి అంటే 31D. సో అధికరణ 31, అధికరణ 31, 31D, 32A. సో ఈ 3 అధికరణలను భారత రాజ్యాంగంలోని మూడవ భాగం నుంచి తొలగించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని మూడవ భాగం నుంచి ప్రాథమిక హక్కులకు సంబంధించి 3 అధికరణలను మనం తొలగించడం జరిగింది. అవేంటంటే ఒకటి అధికరణ 31. సో ఈ అధికరణ 31 దేనికి సంబంధించిందంటే ఆస్తి హక్కుకు సంబంధించింది. సో మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నట్లు పార్లమెంటుకి సుప్రీంకోర్టుకి ఈ ఆస్తి హక్కు కారణంగా చాలా కాలం పాటు సంఘర్షణ నడిచింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన భూ సంస్కరణల చట్టాలను అమలు చేసే క్రమంలో ఆస్తి హక్కు ఒక పెద్ద అవరోధంగా మారడం వల్ల 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది. అది అధికరణ 31. అలానే మనకు 31D. సో 31D దేనికి సంబంధించిన అధికరణ అంటే జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యల మీద పార్లమెంటు శాసనం చేసే అధికారం కలిగి ఉండడానికి సంబంధించింది 31D. సో అధికరణ 31D, ఇట్ హ్యాడ్ ఎనాబుల్డ్ పార్లమెంట్ టు లెజిస్లేట్ ఆన్ మ్యాటర్స్ కన్సర్నింగ్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్. సో దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఆ తరువాత ఈ అధికరణని 43వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది.
సో 31D ఏం చెప్తుందంటే భారత పార్లమెంటు జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలకు సంబంధించి శాసనం చేసే అధికారం కలిగి ఉంటుంది. సో ఈ 31Dని రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగితే 1976లో, అటు తర్వాత 1977లో 43వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అలానే మనకు 32A ఇది దేనికి సంబంధించిందంటే 32వ అధికరణ 32A అధికరణ. ఇది దేనికి సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్ర శాసనసభలు చేసిన శాసనాల యొక్క రాజ్యాంగబద్ధతను రిట్స్ రూపేణ భారత సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి వీలు. It prohibited the Supreme Court from considering the constitutional validity of state laws in writ proceedings for the enforcement of fundamental rights. అంటే పౌరులకు ప్రసాదించబడిన ప్రాథమిక హక్కులను అమలు చేసే క్రమంలో రాష్ట్ర శాసనసభలు రూపొందించిన శాసనాలను, రాష్ట్ర శాసనాల యొక్క రాజ్యాంగబద్ధతని రిట్స్ రూపేణ సుప్రీంకోర్టులో సవాలు చేసే వీలు లేకుండా ఈ అధికరణ చెప్తుంది 32A. సో ఈ 32Aని కూడా భారత రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. తొలగించడం జరిగింది. సో దీన్ని కూడా అధికరణ 32Aని భారత రాజ్యాంగంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చితే అదే ఆర్టికల్ 32Aని 43వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. సో ఇది మనకు 3వ భాగంలో ఉన్న కొన్ని తొలగించబడిన కొన్ని అధికరణలు. అధికరణ 31, 31D, 32A. ఇంకా అలానే భారత రాజ్యాంగంలో 4వ భాగం, భారత రాజ్యాంగంలో 4వ భాగం. సో భారత రాజ్యాంగంలోని 4వ భాగం దేనికి సంబంధించిందంటే ఆదేశిక సూత్రాలు, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. సో రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. సో ఇందులో మనకు 36 రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో చేర్చడం జరిగింది. అంటే భారత రాజ్యాంగంలో 4వ భాగం రాజ్య విధాన ఆదేశిక సూత్రాలకు సంబంధించినది. ఇందులో అధికరణలు 36 నుంచి 51 వరకు రాజ్య విధాన ఆదేశిక సూత్రాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు అందిస్తున్నాం. అలానే నెక్స్ట్ భారత రాజ్యాంగంలో 4A అనబడే భాగం దేని గురించి మనకు తెలియజేస్తుంది అంటే ప్రాథమిక విధులు అంటే ప్రాథమిక విధులకు సంబంధించిన భాగం ఏంటంటే భారత రాజ్యాంగంలో 4A. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. సో ఈ ప్రాథమిక విధులకు సంబంధించిన అధికరణ ఏంటంటే 51A. సో ఇది 4A పార్ట్ 4A అనబడే భాగం, భారత రాజ్యాంగంలోని 4A భాగం దేనికి సంబంధించిందంటే భారత రాజ్యాంగంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడిన ప్రాథమిక విధులకు సంబంధించిన భాగం ఏంటంటే 4A. సో ప్రాథమిక విధులకు సంబంధించిన అధికరణ లేదా ప్రకరణ ఏంటి అంటే కూడా 51A. అలానే భారత రాజ్యాంగంలోని 5వ భాగం దేనికి సంబంధించిందంటే కేంద్ర ప్రభుత్వం. అంటే భారత రాజ్యాంగంలోని 5వ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వంలో మనకు కార్యనిర్వాహక శాఖ ఉంది, శాసన శాఖ ఉంది, న్యాయ శాఖ ఉంది. సో అందుకనే మనకు 5వ భాగంలో చాప్టర్స్ ఉన్నాయండి. ఉదాహరణకి మీరు చాప్టర్ 1 తీసుకున్నట్లయితే చాప్టర్ 1
భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఉన్న చాప్టర్ 1 దేనికి సంబంధించిందంటే కేంద్రంలో ఉన్న కార్యనిర్వాహక శాఖ, కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన సమాచారాన్ని మనకు 5వ భాగంలో చాప్టర్ 1లో చేర్చడం జరిగిందండి. అయితే ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన అధికరణలు ఏంటంటే 52 నుంచి 78 వరకు. అధికరణలు 52 నుంచి 78 వరకు భారత ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. అలానే మనకు చాప్టర్ 2 భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో, భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 2వ చాప్టర్ భారత ప్రభుత్వానికి సంబంధించిన శాసనశాఖకి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. అంటే జాతీయ స్థాయిలో ఉన్న మనకున్న శాసనశాఖ ఏంటి? పార్లమెంట్. పార్లమెంట్. భారత రాజ్యాంగంలో 5వ భాగంలో 2వ చాప్టర్లో అధికరణలు 79 నుంచి 122 వరకు పార్లమెంటుకి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. భారత రాజ్యాంగానికి సంబంధించిన 5వ భాగంలో 2వ చాప్టర్లో పార్లమెంటు గురించి సమాచారాన్ని ఇస్తున్న అధికరణలు ఏంటంటే అధికరణ 79 నుంచి 122 వరకు గల అధికరణలు పార్లమెంటుకి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. అలానే మూడవ చాప్టర్ దేనికి సంబంధించిందంటే రాష్ట్రపతికి గల శాసనాధికారాలు, మనం ఆర్డినెన్సెస్ అంటాం. అంటే లోక్సభ లేదా రాజ్యసభ లేక ఇరువురు సభలు సెషన్లో లేనప్పుడు, when Lok Sabha is not in session, when Rajya Sabha is not in session, when either of the two houses are not in session, అటువంటి సందర్భంలో అంటే అత్యవసరం ఉన్నప్పుడు, పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు, అంటే 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఆర్డినెన్సెస్ని రాష్ట్రపతి చేయాలంటే 2 షరతులు ఉన్నాయి. ఒకటి అత్యవసరం ఉండాలి. ఏదైనా ఒక అంశానికి సంబంధించి అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉండాలి. రెండవది పార్లమెంటు సమావేశంలో ఉండకూడదు. అటువంటి సందర్భాల్లో కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి అత్యవసర శాసనాలను చేయవచ్చు. వీటికి సంబంధించిన అధికారాలను మనకి 5వ భాగంలో 3వ చాప్టర్లో చేర్చడం జరిగింది. దీనికి సంబంధించిన అధికరణ ఏంటంటే 123. 123వ అధికరణ భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 3వ చాప్టర్లో రాష్ట్రపతి యొక్క శాసన ఆర్డినెన్స్ పవర్ గురించి తెలియజేస్తాయండి. అలానే మనకు 4వ చాప్టర్ భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని 4వ చాప్టరు మనకు సుప్రీంకోర్టుకి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. ఇందులో అధికరణలు 124 నుంచి 147 వరకు, అధికరణలు 124 నుంచి 147 వరకు మనకు సుప్రీంకోర్టుకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. భారత రాజ్యాంగంలో 5వ భాగంలోని 4వ చాప్టరు భారత సుప్రీంకోర్టుకి సంబంధించిన చాప్టరు. ఇందులో భారత సుప్రీంకోర్టుకి సంబంధించిన సమాచారాన్ని మనకు అధికరణలు 124 నుంచి 147 వరకు భారత సుప్రీంకోర్టుకి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. అలానే మనకు ఈ భారత సుప్రీంకోర్టుకి సంబంధించి అంటే భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 4వ చాప్టర్లో సుప్రీంకోర్టుకు సంబంధించిన సమాచారం ఉంది. ఈ 5వ భాగంలోని 4వ చాప్టర్లో సుప్రీంకోర్టుకి సంబంధించిన కొన్ని అధికరణలను రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. ఏంటా అధికరణలు? ఉదాహరణకి 124, 124A, 124B, 124C. మనం గతంలో ఒక వీడియోలో చర్చించుకున్నట్లు జాతీయ న్యాయ నియామకాల కమిషన్కి రాజ్యాంగబద్ధత కల్పిస్తూ 99వ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగంలో 3 అధికరణలను చేర్చడం జరిగింది. 124A, 124B, 124C. ఈ 3 అధికరణలు రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు 2015లో 4వ జడ్జి కేసులో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015. ఈ వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు
ఐదుగురు న్యాయమూర్తులు గల ధర్మాసనం ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2014లో రాజ్యాంగంలో చేర్చిన 3 అధికరణలు 124A, 124B, 124C రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలానే 131A సో 131A అనబడే రాజ్యాంగ అనే అధికరణను కూడా భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 4వ చాప్టర్లో ఉన్న ఈ అధికరణని తొలగించడం జరిగింది. అయితే ఈ 131A దేనికి సంబంధించింది అంటే ఏంటంటే మనకు ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురాకముందు పార్లమెంటు చేసిన చట్టాల యొక్క రాజ్యాంగబద్ధతను హైకోర్టులో సవాలు చేయవచ్చు. కానీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో ఏం చెప్పిందంటే కేంద్ర శాసనాల యొక్క రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేయవచ్చు, హైకోర్టులో సవాలు చేయడానికి వీలు లేదు అని ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. అదే 131A. అంటే అధికరణ 131Aని 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది 5వ భాగంలో 4వ చాప్టర్లో. సో ఈ అధికరణని 43వ రాజ్యాంగ సవరణ చట్టం 1997 ఈ అధికరణని రాజ్యాంగంలో నుంచి తొలగించింది. అలానే మనకు అధికరణ 144A అధికరణ 144A అధికరణ 144. ఈ అధికరణ 144 ఏం చెప్తుందంటే కేంద్ర శాసనాలను రాష్ట్ర శాసనాలను రాజ్యాంగ విరుద్ధమని చెప్పాలంటే ఆ ధర్మాసనంలో కనీసం 7 న్యాయమూర్తులు ఉండాలి. ఈ 7 న్యాయమూర్తులు 2/3 మెజారిటీతో నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితేనే ఆ కేంద్ర శాసనాలు లేదా రాష్ట్ర శాసనాలు రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు చెప్పడానికి వీలవుతుంది. అంటే 144A అనే అధికరణని 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అయితే ఈ 144A అధికరణ ఏం చెప్తుందంటే కేంద్ర శాసనాలు లేదా రాష్ట్ర శాసనాలని రాజ్యాంగ విరుద్ధమని చెప్పడానికి 7 న్యాయమూర్తులు గల ధర్మాసనం 2/3 మెజారిటీతో తీర్పుని వెలువరించాలి అని ఈ 144వ అధికరణ చెప్తుంది. సో ఈ అధికరణని రాజ్యాంగం నుంచి 43వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. సో ఈ అధికరణని భారత రాజ్యాంగం నుంచి 43వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. సో ఇవి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 4వ చాప్టర్లో భారత రాజ్యాంగం నుంచి తొలగించబడిన అధికరణలు అంటే 124A, 124B, 124C రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇవ్వడం జరిగింది. అలానే 131A అలానే 144A రాజ్యాంగంలో నుంచి 43వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. సో అలానే మనకు 5వ చాప్టర్ భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 5వ చాప్టర్ దేనికి సంబంధించిందంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ CAG. సో CAGకి సంబంధించింది. సో ఈ CAGకి సంబంధించిన అధికారాలు ఏంటంటే 148 నుంచి 151 వరకు. అంటే భారత రాజ్యాంగంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎక్కడ ప్రస్తావించబడిందంటే 5వ భాగంలో 5వ చాప్టర్లో ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే రాజ్యాంగబద్ధ సంస్థ గురించి ప్రస్తావన ఉంది. సో ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే రాజ్యాంగబద్ధ సంస్థకి సంబంధించిన అధికారులు ఏంటంటే 148 నుంచి 151 వరకు గల అధికారులు
ఈ సిఏజీ గురించి చెప్పడం జరుగుతుంది. అలానే మనకు భారత రాజ్యాంగంలోని 6వ భాగం. సో భారత రాజ్యాంగంలోని 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. అందులో చాప్టర్ 1 భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో చాప్టర్ 1 ఏం చెప్తుందంటే రాష్ట్రం యొక్క నిర్వచనం గురించి చెప్తుంది. భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో చాలా చాప్టర్లు ఉన్నాయండి. అందులో మొదటి చాప్టర్ 1 దేనికి సంబంధించిందంటే రాష్ట్రం అనే పిలువబడే పదానికి యొక్క నిర్వచనం. సో ఈ నిర్వచనాన్ని 152వ అధికరణలో ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. సో భారత రాజ్యాంగంలోని 6వ భాగం చాప్టర్ 1 దేనికి సంబంధించిందంటే రాష్ట్రం యొక్క నిర్వచనం. సో ఈ రాష్ట్రం యొక్క నిర్వచనాన్ని 152వ అధికరణలో చెప్పడం జరిగింది. సో అలానే రెండవ చాప్టర్ దేనికి సంబంధించిందంటే రాష్ట్ర ప్రభుత్వంలోనూ 3 శాఖలు ఉంటాయండి. కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ, అలానే న్యాయ శాఖ. అంటే మనకు రాష్ట్ర స్థాయిలో గల కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన సమాచారం మనకు భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచడం జరిగింది? సో భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 2వ చాప్టర్, భారత రాజ్యాంగంలోని 6వ భాగంలోని 2వ చాప్టర్ రాష్ట్ర స్థాయిలో గల కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుందండి. సో ఇందులో అధికరణలు 153 నుంచి 167 వరకు, అధికరణలు 153 నుంచి 167 వరకు రాష్ట్ర స్థాయిలో గల కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. అలానే మనకు చాప్టర్ 3 భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 3వ చాప్టరు రాష్ట్ర శాసనసభకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. సో రాజ్యాంగంలోని 6వ భాగంలో 3వ చాప్టరు రాష్ట్ర శాసనసభకు సంబంధించిన సమాచారాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ సమాచారాన్ని ఇస్తున్న అధికరణలు ఏంటంటే 168 నుంచి 212. సో 168వ అధికరణ నుంచి 212వ అధికరణ వరకు మనకు సమాచారాన్ని రాష్ట్ర శాసనసభకు సంబంధించిన సమాచారాన్ని మనకు భారత రాజ్యాంగంలోని అధికరణలు 168 నుంచి 212 వరకు రాష్ట్ర శాసనసభకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయండి. అలానే మనకు 4వ చాప్టర్. సో భారత రాజ్యాంగంలోని 6వ భాగంలోని 4వ చాప్టరు గవర్నర్ యొక్క శాసన అధికారాల గురించి తెలియజేస్తుంది. గవర్నర్ యొక్క అత్యవసర శాసన అధికారాల గురించి తెలియజేస్తుంది. 4వ చాప్టర్ ద పవర్ ఆఫ్ గవర్నర్ టు ఇష్యూ ఆర్డినెన్సెస్ వెన్ దేర్ ఈస్ ఎ పర్పస్ ఆఫ్ ఇమీడియట్ యాక్షన్ వెన్ ద స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. సో రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు అత్యవసర పరిస్థితి ఏదన్నా ఒక అంశానికి సంబంధించి ఉన్నట్లయితే గవర్నర్ ఆర్డినెన్సెస్ని జారీ చేయవచ్చు. సో ఆర్డినెన్సెస్ని జారీ అంటే రాష్ట్ర మంత్రి మండలి సలహా మేరకు. సో ఇది 4వ చాప్టర్ 213వ అధికరణ. సో భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 4వ చాప్టర్లో గవర్నర్ యొక్క ఆర్డినెన్సెస్ అధికారాలను తెలియజేస్తుంది 213వ అధికరణ. అలానే 5వ చాప్టర్ భారత రాజ్యాంగంలోని 6వ భాగం 5వ చాప్టర్ హైకోర్టులకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. మనకు అధికరణలు 214 నుంచి 232 వరకు, అధికరణలు 214 నుంచి 232 వరకు మనకు భారతదేశంలో గల హైకోర్టులకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నారు. ఏ చాప్టర్ ఇది? 5వ చాప్టర్. అలానే మనకు ఈ హైకోర్టులకు సంబంధించి భారత రాజ్యాంగం నుంచి కొన్ని అధికరణలను తొలగించడం జరిగింది. భారత రాజ్యాంగం నుంచి కొన్ని అధికరణలను తొలగించడం జరిగింది. ఏంటా అధికరణలు? 226A, 226A, అలానే 228A, అలానే 232. సో 228A, 226A, 232A. అయితే అధికరణ 222A దేనికి సంబంధించింది? ఇది దేనికి సంబంధించిందంటే ఒక రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనాలను రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు చెప్పాలంటే
ఆ అంశాన్ని 5గురు న్యాయమూర్తులు గల ధర్మాసనం 2/3 మెజారిటీతో తీర్పునివ్వాలండి. అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ చేసిన శాసనాల యొక్క రాజ్యాంగబద్ధతని ఆ రాష్ట్ర హైకోర్టులో సవాలు చేసినట్లయితే ఆ శాసనాలు రాజ్యాంగ విరుద్ధమని చెప్పాలంటే అటువంటి అంశాన్ని 5గురు న్యాయమూర్తులు గల ధర్మాసనం ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని 2/3 మెజారిటీతో తీర్పునివ్వాలి. అలా ఇచ్చినట్లయితే ఆ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ చేసిన శాసనాలను రాజ్యాంగ విరుద్ధమని చెప్పవచ్చు. అయితే ఈ 228A అనబడే అధికరణని భారత రాజ్యాంగంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. సో ఈ అధికరణని 1977లో 43వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అలానే మనకు 226A. ఈ 226A ఏం చెప్తుందంటే హైకోర్టులు పార్లమెంటు చేసిన శాసనాల యొక్క రాజ్యాంగ బద్ధత మీద తీర్పు ఇవ్వడానికి లేదు. సో పార్లమెంటు చేసిన శాసనాలు లేదా చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని భావించినట్లయితే వాటి రాజ్యాంగ బద్ధతని కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేయాలి, హైకోర్టులో సవాలు చేయడానికి లేదు. అంటే ఒక రకంగా హైకోర్టులకు గల అధికారం కేంద్ర శాసనాలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పే అధికారము హైకోర్టులకు లేదు అని ఈ అధికారం చెప్తుంది 226A. అంటే 226A అనే అధికారాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. అంటే ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేయకముందు హైకోర్ట్స్ కూడా కేంద్ర శాసనాలు రాజ్యాంగ విరుద్ధమైతే రాజ్యాంగ విరుద్ధమని చెప్పే అధికారం కలిగి ఉండేవి. కాకపోతే ఈ 226A అనే అధికరణ ఆ అధికారాలని హైకోర్టుల నుంచి తీసేసుకోవడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగ సవరణ చెల్లదు, 226A రాజ్యాంగ విరుద్ధమని 43వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ అధికరణని భారత రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. అలానే 232 అధికరణ 232 కూడా భారత రాజ్యాంగంలోని 6వ భాగం 5వ చాప్టర్ నుంచి తొలగించడం జరిగింది. ఏంటి 203వ అధికరణ? మనకు భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చే నాటికి రాష్ట్రాలని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి. సో ఈ వర్గీకరణ ప్రకారం రాష్ట్రాలు 4 రకాలుగా ఉన్నాయి. గ్రూప్ ఏ రాష్ట్రాలు, గ్రూప్ బి రాష్ట్రాలు, గ్రూప్ సి రాష్ట్రాలు, గ్రూప్ డి రాష్ట్రాలు. అయితే మనకు 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ వర్గీకరణను తొలగించడం జరిగింది. మనకు 1956లో నివేదిక సమర్పించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఫజల్ అలీ నేతృత్వంలో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని 7వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది. సో ఈ 232వ అధికరణ ఈ వర్గీకరణకు సంబంధించింది. రాష్ట్రాలను ఏబిసిడి అని వర్గీకరించే అంశానికి సంబంధించిన 232వ అధికరణని 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అంటే మనకు 1956 నుంచి భారత రాజ్యాంగంలో రాష్ట్రాల వర్గీకరణ లేదు. సో భారత భూభాగాన్ని రెండు విధాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటేంటంటే రాష్ట్రాలని, ఇంకొకటి కేంద్రపాలిత ప్రాంతాలని చెప్పడం జరిగింది. సో అది వరకు ఉన్న వర్గీకరణని భారత రాజ్యాంగం నుంచి తొలగించారు కాబట్టి 232వ అధికరణ కూడా తొలగించడం జరిగింది. 232వ అధికరణ దేనికి సంబంధించిందంటే రాష్ట్రాల వర్గీకరణకు సంబంధించినది. సో ఈ వర్గీకరణని తొలగించారు కాబట్టి 232వ అధికరణ కూడా 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అలానే మనకు 6వ చాప్టర్ అంటే భారత రాజ్యాంగంలోని 6వ భాగంలోని 6వ చాప్టర్ దేనికి సంబంధించింది అంటే దిగువ స్థాయి న్యాయస్థానాలు
అంటే సుప్రీంకోర్టు హైకోర్టు కాకుండా హైకోర్టుకి దిగువన ఉన్న న్యాయస్థానాలు, మనం దీన్ని సబార్డినేట్ జ్యుడిషియరీ అంటాం. సబార్డినేట్ జ్యుడిషియరీ హైకోర్టుకు దిగువన ఉన్న న్యాయస్థానాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు భారత రాజ్యాంగంలోని 6వ భాగం 6వ చాప్టర్ తెలియజేస్తుంది. సో వీటికి సంబంధించిన అధికరణలు ఏంటంటే 233 నుంచి 237 వరకు. అంటే అధికరణలు 233 నుంచి 237 వరకు మనకు భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 6వ చాప్టర్లో దిగువ స్థాయి న్యాయస్థానాలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయండి. సో ఇది 6వ భాగం, భారత రాజ్యాంగంలోని 6వ భాగం. తర్వాత మనకు 7వ భాగం, భారత రాజ్యాంగంలోని 7వ భాగం. సో ఈ భారత రాజ్యాంగంలోని 7వ భాగం దేనికి సంబంధించిందంటే, మనం ఇదివరకే చెప్పినట్లు భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చే నాటికి భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన 4 రకాల రాష్ట్రాలు వర్గీకరణ, అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అనే వర్గీకరణ మనకు 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ వర్గీకరణని తొలగించడం జరిగింది. సో దీనికి సంబంధించిన భాగం ఏంటంటే 7వ భాగం. సో ఈ 7వ భాగాన్ని కూడా 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అంటే 7వ భాగం దేనికి సంబంధించిందంటే 7వ భాగం దేనికి సంబంధించిందంటే 7వ భాగం రాజ్యాంగం అమలులోనికి వచ్చే నాటికి భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన రాష్ట్రాల వర్గీకరణకు సంబంధించి. సో ఈ వర్గీకరణ తొలగించారు కాబట్టి దానితో పాటుగా ఈ భాగాన్ని కూడా భారత రాజ్యాంగం నుంచి తొలగించారు. దీనికి సంబంధించిన అధికరణ ఏంటంటే 238వ అధికరణ. 238వ అధికరణ. సో 238వ అధికరణని 7వ భాగాన్ని 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. సో అలానే నెక్స్ట్ మనకి ఈ 238వ అధికరణ ఏం చెప్తుందంటే, మనకు స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనమైనప్పుడు ఈ స్వదేశీ సంస్థానాల అధిపతులకి కొన్ని ప్రత్యేక హక్కులు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి రాజభరణాలు. సో ఈ రాజభరణాలకు సంబంధించిన అధికరణ ఏంటంటే 238. అంటే రాజభరణాలని కాదు కానీ మనకు 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన రాజ్యాంగంలో మనకు 4 రకాల రాష్ట్రాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అందులో గ్రూప్ బి అనబడే రాష్ట్రాల జాబితాలో మనకు స్వదేశీ సంస్థానాల్లో 9 సంస్థానాలను గ్రూప్ బిలో చేర్చడం జరిగింది. సో ఈ 238వ అధికరణ గ్రూప్ బి రాష్ట్రాలకు సంబంధించింది. సో గ్రూప్ బి రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను తెలిపే అధికరణ ఏంటంటే 238వ అధికరణ. అయితే ఈ వర్గీకరణని మనము తొలగించాం కాబట్టి దానితో పాటు 7వ భాగం మరియు గ్రూప్ బి స్టేట్కి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే 238వ అధికరణ కూడా తొలగించడం జరిగింది 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అలానే మనకు నెక్స్ట్ భాగం ఏంటంటే భారత రాజ్యాంగంలో 7వ భాగం. భారత రాజ్యాంగంలో 7వ భాగం దేని గురించి తెలియజేస్తుందంటే కేంద్రపాలిత ప్రాంతాలు. సో కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన భాగం ఏంటంటే భారత రాజ్యాంగంలో 8వ భాగం. సో 7వ భాగాన్ని తొలగించారు 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. మనకు భారత రాజ్యాంగంలో 8వ భాగం దేనికి సంబంధించిందంటే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించింది. అయితే ఇందులో అధికరణలు ఏంటంటే 239 నుంచి 242 వరకు. అధికరణ 239 నుంచి అధికరణ 242 వరకు. ఈ అధికరణలు అంటే 239 నుంచి 242 వరకు గల అధికరణలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. అయితే ఇందులో 242వ అధికరణని తొలగించడం జరిగింది. సో 242వ అధికరణని తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారు? మనం ఇదివరకే చెప్పుకున్నట్లు భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చే నాటికి భారత రాజ్యాంగంలో 4 రకాల రాష్ట్రాలు ఉన్నాయి. పార్ట్ ఏ అని, పార్ట్ బి అని, పార్ట్ సి అని, పార్ట్ డి అని. అందులో కూర్గ్ అనే రాష్ట్రం, కర్ణాటకలోని కూర్గ్ అనే రాష్ట్రం పార్ట్ సికి సంబంధించింది. సో ఈ అధికరణ 242
కూర్గుకు సంబంధించి ప్రత్యేక అంశాలను ఇందులో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే గ్రూప్ పార్ట్ సి స్టేట్స్లో భాగమైన కూర్గ్ పార్ట్ సి స్టేట్స్కి సంబంధించిన కూర్గ్ అనబడే సి స్టేట్ పార్ట్ సి స్టేట్కి కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలను చేకూర్చడం జరిగింది 242వ అధికరణ. అయితే మనం చెప్పుకున్నట్లు 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ వర్గీకరణను తొలగించాం కాబట్టి ఆ తొలగించినప్పుడు కూర్గుకు సంబంధించిన ప్రదేశాలని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో విలీనం చేసి ఈ కూర్గ్ అనే పార్ట్ సి స్టేట్ని కూడా డిసపియర్ అయిపోవడం జరిగింది. అందుకనే 242వ అధికరణ యొక్క ఆవశ్యకత ఏమాత్రం లేదు కాబట్టి దీన్ని కూడా తొలగించడం జరిగింది. సో 242వ అధికరణ కూర్గ్ అనబడే పార్ట్ సి స్టేట్స్కి సంబంధించినది. 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ వర్గీకరణకు తిలోదలు ఇచ్చారు కాబట్టి ఈ పార్ట్ సి స్టేట్ అయిన కూర్గును కూడా మిగతా రాష్ట్రాలతో విలీనం చేయడం వల్ల ఈ 242వ అధికరణ యొక్క ఆవశ్యకత లేకపోవడం వల్ల దీన్ని తొలగించడం జరిగింది. 242వ అధికరణని 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1956లో తొలగించడం జరిగింది. సో అది 8వ భాగం. తరువాత మనకు 9వ భాగం అంటే భారత రాజ్యాంగంలోని 9వ భాగం. భారత రాజ్యాంగంలోని 9వ భాగం దేనికి సంబంధించినది? భారత రాజ్యాంగంలోని 9వ భాగం మనకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకు ఈ పార్ట్ 9లో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీరాజ్ సంస్థల గురించి రాజ్యాంగంలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. సో ఈ 9వ భాగంలో అధికరణలు 243 నుంచి 243O 243 to 243O అధికరణలు 243 నుంచి 243O వరకు ఉన్న అధికరణలు పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. సో 9వ భాగంలో తర్వాత 9A పార్ట్ 9A అనే భాగం భారత రాజ్యాంగంలో దేనికి సంబంధించిందంటే పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి. అంటే భారత రాజ్యాంగంలో 9A అనబడే భాగం పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. అయితే వీటికి సంబంధించిన అధికరణలు ఏంటంటే 243P నుంచి 243ZG అధికరణలు 243P నుంచి 243ZG వరకు మనకు పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. ఇది భారత రాజ్యాంగంలోని 9A అనబడే భాగం. అలానే మనకు 9B భారత రాజ్యాంగంలోని 9B అనే భాగం దేనికి సంబంధించిందంటే సహకార సంఘాలకు సంబంధించింది. ఈ సహకార సంఘాలు 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలకి రాజ్యాంగ భద్రతని ఇవ్వడం జరిగింది. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు పంచాయతీరాజ్ సంస్థలకి రాజ్యాంగ భద్రతని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. అలానే పట్టణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది 1992లో. అలానే మనకు సహకార సంఘాలకి రాజ్యాంగ భద్రతని 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇందులో అధికరణలు 243ZH నుంచి 243ZT వరకు 243ZH నుంచి 243ZT వరకు గల అధికరణలు మనకు సహకార సంఘాలకు సంబంధించిన సమాచారాన్ని భారత రాజ్యాంగంలోని 9Bలో చేర్చడం జరిగింది. అలానే మనకు 10వ భాగం భారత రాజ్యాంగంలోని 10వ భాగం దేనికి సంబంధించిందంటే 5వ షెడ్యూలు మరియు 6వ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించింది. 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ ఏరియాస్. సో భారత రాజ్యాంగంలోని 10వ భాగం 9వ షెడ్యూలు మరియు 6వ షెడ్యూలుకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. వీటికి సంబంధించిన అధికారాలు ఏంటంటే 244A
244 నుంచి 244A వరకు 244 నుంచి 244A వరకు గల అధికరణలు మనకు 5వ షెడ్యూలు మరియు 6వ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. అది 10వ భాగం. తర్వాత మనకు 11వ భాగం. సో మనకు 11వ భాగం దేనికి సంబంధించిందంటే భారత రాజ్యాంగంలోని 11వ భాగం దేనికి సంబంధించిందంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సో భారత రాజ్యాంగంలోని 11వ భాగం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియజేస్తుంది. సో ఇందులో కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు అనేవి చాప్టర్ 1, 11వ భాగంలోని చాప్టర్ 1 కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలోని 11వ భాగంలో గల మొదటి చాప్టరు కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనకు 245 నుంచి 255 వరకు గల అధికరణలు కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి తెలియజేస్తాయి. సో మనకు కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు ఎక్కడ పొందుపరిచారంటే భారత రాజ్యాంగంలోని 11వ భాగంలో మొదటి చాప్టరు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి తెలియజేస్తుంది. అలానే మనకు భారత రాజ్యాంగంలోని 11వ భాగం 2వ చాప్టరు కేంద్ర రాష్ట్ర పాలనా సంబంధాల గురించి తెలియజేస్తుంది. సో భారత రాజ్యాంగంలోని 11వ భాగంలోని 2వ చాప్టరు కేంద్ర రాష్ట్ర పాలనా సంబంధాల గురించి తెలియజేస్తుంది. సో వీటికి సంబంధించిన అధికరణలు ఏంటంటే 256 నుంచి 263 వరకు. 256 నుంచి 263 వరకు గల అధికరణలు కేంద్ర రాష్ట్ర పాలనా సంబంధాల గురించి తెలియజేస్తున్నాయి. అలానే ఈ కేంద్ర రాష్ట్ర పాలనా సంబంధాలకు సంబంధించి ఒక 2 అధికరణలను భారత రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. సో ఏంటో అధికరణలు చూద్దాం. సో అధికరణల 257, 257A, 257A మరియు 259. సో 257A దేనికి సంబంధించింది? కేంద్ర ప్రభుత్వము స్వచ్ఛందంగా రాష్ట్రాలలో ఆర్మ్డ్ ఫోర్సెస్ని వినియోగించడం. అంటే ఒక రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినట్లయితే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పరిస్థితిని అదుపులో ఉంచడానికి రాష్ట్రాలను సంప్రదించాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా స్వచ్ఛందంగా కేంద్ర బలగాలని మోహరింపచేసే అధికారాన్ని ఈ అధికరణ కల్పిస్తుంది. 257A. సో దీన్ని భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. కానీ మనం భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ను చూసినట్లయితే 7వ షెడ్యూల్లో రాష్ట్ర జాబితాలో శాంతి భద్రతలు అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్, ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్ లిస్ట్. శాంతి భద్రతలు అనే అంశం రాష్ట్ర జాబితాలో ఉంచడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలి, కేంద్ర ప్రభుత్వానికి ఉండకూడదు, అది రాజ్యాంగ విరుద్ధం అనే భావనతో దీన్ని రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం దీన్ని చేర్చడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 43వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అలానే అధికరణ 259 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అధికరణ 259ని 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. సో మనము గతంలో చెప్పుకున్నట్లు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి రాష్ట్రాలను పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి రాష్ట్రాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఈ 259 అనబడే అధికరణ వాటికి సంబంధించిన అంశం కాబట్టి ఆ వర్గీకరణ తొలగించడంతో పాటు ఈ అధికరణ కూడా తొలగించడం జరిగింది. సో అలానే మనకు మరొక ముఖ్యమైన భారత రాజ్యాంగంలోని భాగం ఏంటంటే పార్ట్ 12 భారత రాజ్యాంగంలోని 12వ భాగం
భారత రాజ్యాంగంలోని 12వ భాగం దేనికి సంబంధించిందంటే ఆర్థిక అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆర్థిక అంశాలని 12వ భాగం చర్చిస్తుందండి. ఇందులో భాగంగా మొదటి చాప్టర్ అంటే 12వ భాగం మనకు ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ అని ఈ 4 అంశాలను 12వ భాగంలో చర్చించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 12వ భాగం దేనికి సంబంధించిందంటే ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్. ఇందులో మొదటి చాప్టర్ దేనికి సంబంధించిందంటే చాప్టర్ 1 ఫైనాన్స్, అంటే ఒక రకంగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. సో భారత రాజ్యాంగంలోని 12వ భాగంలోని మొదటి చాప్టర్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది. అధికరణలు ఏంటి? 264 నుంచి 291 వరకు, 264 నుంచి 291 వరకు గల అధికరణలు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తాయి. ఇందులో భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో మొదటి చాప్టర్లు. అలానే ఈ 12వ భాగం భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో చాప్టర్ 1లో కొన్ని అధికారులను తొలగించడం జరిగింది. ఏంటి ఆ అధికారులు అంటే 268A, సో 268A, 272, 278, 291. సో 268A దేనికి సంబంధించిందంటే సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు మనకు 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీ అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ అధికారాన్ని తొలగించడం జరిగిందండి. 268A దీన్ని 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. 268A అనే అధికరణని భారత రాజ్యాంగం నుంచి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అలానే మనకు 272 ఈ 272 ఏంటంటే అంటే కేంద్ర ప్రభుత్వము వేసే పన్నులు. అయితే ఈ పన్నుల్ని రాష్ట్రాలు, కేంద్రాలు మధ్య పంపిణీ చేయడం. అంటే ఏ పన్నులైతే కేంద్రం విధించి ఆ పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్య పంపిణీ చేయబడుతుందో దానికి సంబంధించిన అధికారం ఏంటంటే 272. సో దీన్ని కూడా భారత రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. అలానే మనకు 278వ అధికరణ. సో 278వ అధికరణ దేనికి సంబంధించిందంటే మనకు పార్ట్ బి ఆఫ్ ది 5th షెడ్యూల్. సో ఇది కూడా ఒక రకంగా మనకు రాష్ట్రాల వర్గీకరణ, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి స్టేట్స్కి సంబంధించి నా అధికరణ. అందుకని దీన్ని 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అలానే మనకు 291వ అధికరణ, దీన్ని కూడా తొలగించడం జరిగింది. ఏంటి 291వ అధికరణ? భారతదేశంలో స్వదేశీ సంస్థానాలు విలీనమయ్యే క్రమంలో స్వదేశీ సంస్థానాల అధిపతులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి రాజభరణాలు ఇవ్వడం జరిగింది. సో ఈ రాజభరణాలు సమానత్వపు హక్కుకి భంగం కలిగిస్తున్నాయి కాబట్టి ఈ రాజభరణాలను ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. సో ఆ రద్దు చేసే క్రమంలో దానికి సంబంధించిన అధికారం 291వ అధికారాన్ని రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. సో ఈ అధికారాన్ని 26వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. సో రాజభరణాలకు సంబంధించిన 291వ అధికరణను 1971లో 26వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. సో ఎందుకు తొలగించాల్సి వచ్చింది? రాజభరణాలు అనబడే అంశం అధికరణ 14 కింద అధికరణ 14 ప్రసాదించే సమానత్వపు హక్కుకు భంగం కలిగిస్తుంది కాబట్టి ఈ రాజభరణాలను రద్దు చేయడం జరిగింది. దానికి సంబంధించిన అధికరణను కూడా 1971లో 26వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. సో ఇవి భారత రాజ్యాంగంలోని 12వ భాగంలోని 1వ చాప్టర్లో నుంచి తొలగించబడిన అధికరణలు. అలానే రెండవ చాప్టర్ సో భారత రాజ్యాంగంలోని 12వ భాగంలోని 2వ చాప్టర్ దేనికి సంబంధించిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులకు సంబంధించింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే రుణాలకు సంబంధించింది. భారత రాజ్యాంగంలోని 12వ భాగం
భారత రాజ్యాంగంలోని 12వ భాగంలోని 2వ చాప్టర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే రుణాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తుంది. ఇందులో మనకు అధికరణలు 292 నుంచి 293 వరకు ఉన్నాయి. అంటే 292 మరియు 293 అధికరణలు భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో 2వ చాప్టర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే రుణాల గురించి ప్రస్తావిస్తాయి. అలానే మనకు 3వ చాప్టర్. సో ఈ 3వ చాప్టర్ దేనికి సంబంధించిందంటే ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్, రైట్స్, లయబిలిటీస్, ఆబ్లిగేషన్స్ అండ్ సూట్స్. సో భారత రాజ్యాంగంలోని 12వ భాగంలోని 3వ చాప్టరు ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్, రైట్స్, లయబిలిటీస్, ఆబ్లిగేషన్స్ అండ్ సూట్స్ అనే అంశానికి సంబంధించినవి. ఇందులో 294 నుంచి 300 వరకు గల అధికరణలు 294 నుంచి 300 వరకు గల అధికరణలు ఈ అంశం గురించి చర్చిస్తాయి. అలానే మనకు 306వ అధికరణ 306వ అధికరణ అంటే చాప్టర్ 3లో భాగంగా భారత రాజ్యాంగంలోని 12వ భాగంలోని 3వ చాప్టర్కి సంబంధించి 306వ అధికరణ దేనికి సంబంధించిందంటే అది మళ్ళీ మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి స్టేట్స్ అనబడేదానికి సంబంధించినది. దీన్ని మనం 1956లోని 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. సో 306వ అధికరణ 306వ అధికరణ రాజ్యాంగం నుంచి 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అలానే మనకు 4వ చాప్టర్ భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో గల 4వ చాప్టర్ దేనికి సంబంధించిందంటే ఆస్తి హక్కు. ఆస్తి హక్కుని ఒక రాజ్యాంగ హక్కుగా గుర్తించి భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు మొదటిగా 3వ భాగంలోని ప్రాథమిక హక్కుల జాబితాలో ఉండేది. అయితే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో ఈ ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగపు హక్కుగా 12వ భాగంలో చేర్చడం జరిగింది. 12వ భాగంలో 4వ చాప్టర్లో. సో దీనికి సంబంధించిన అధికారం ఏంటంటే 300A. సో అది మనకు భారతదేశంలోని 12వ భాగంలో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4కు సంబంధించిన సమాచారం. అలానే భారత రాజ్యాంగంలోని 13వ భాగం దేనికి సంబంధించిందంటే వాణిజ్యం, వర్తకం గురించి. సో వాణిజ్యం, వర్తకం అంటే కేంద్రము రాష్ట్రాల మధ్య లేదా రాష్ట్రాల భూభాగాల మధ్య జరిగే వర్తకం, వాణిజ్యానికి సంబంధించిన అంశాలని భారత రాజ్యాంగంలోని 13వ భాగంలో చేర్చడం జరిగింది. సో వీటికి సంబంధించిన అధికరణలు ఏంటంటే అధికరణ 301 నుంచి 307 వరకు. అధికరణలు 301 నుంచి 307 వరకు వర్తకం, వాణిజ్యం గురించి తెలియజేస్తాయి 13వ భాగంలో. అలానే మనకు 14వ భాగం దేనికి సంబంధించిందంటే 300 పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి చెప్పేదే మనకు 14వ భాగం. సో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర సర్వీసులు, రాష్ట్ర సర్వీసులు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన అంశాన్ని మనము 14వ భాగంలో చూసామన్నమాట. అంటే పార్ట్ 14 అంటే భారత రాజ్యాంగంలోని 14వ భాగం. భారత రాజ్యాంగంలోని 14వ భాగం దేనికి సంబంధించిందంటే కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి ప్రస్తావన ఇందులో ఉంది. అలానే కేంద్ర సర్వీసులు మరియు రాష్ట్ర సర్వీసులు గురించి ప్రస్తావన కూడా భారత రాజ్యాంగంలోని 14వ భాగంలో 308 నుంచి 323 వరకు గల అధికరణలు 308 నుంచి 323 వరకు గల అధికరణలు భారత రాజ్యాంగంలోని 14వ భాగంలో కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి, కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి తెలియజేస్తాయి. అది 14వ భాగం, భారత రాజ్యాంగంలోని 14వ భాగం. అలానే మనకు ఇందులో భాగంగా 314వ అధికరణని భారత రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది.
314వ అధికరణం. 314వ అధికరణం. ఇది 314వ అధికరణం దేనికి సంబంధించిందంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆఫీసర్స్ ఆఫ్ సర్టెన్ సర్వీసెస్. కొన్ని సర్వీసులకు సంబంధించిన అధికారులకు రక్షణ కల్పించే అంశానికి సంబంధించి కొన్ని రకాల సర్వీసులకు సంబంధించిన అధికారులని రక్షించే అంశానికి సంబంధించిన అధికరణ 314వ అధికరణం. సో ఈ అధికరణని భారత రాజ్యాంగం నుంచి 1972లో 26వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. 26వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. తర్వాత మనకు భారత రాజ్యాంగంలో మరో ముఖ్యమైన భాగం ఏంటంటే పార్ట్ 14A. పార్ట్ 14A. సో భారత రాజ్యాంగంలోని 14A అనబడే భాగంలో మనకు పరిపాలనా ట్రిబ్యునల్లు మరియు ఇతర ట్రిబ్యునల్ గురించి చర్చించడం జరిగింది. అయితే ఈ 14A అనే భాగాన్ని భారత రాజ్యాంగంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో 14A అనబడే భాగాన్ని చేర్చడం జరిగింది. ఇది దేనికి సంబంధించిందంటే పరిపాలనా ట్రిబ్యునల్లు మరియు ఇతర ట్రిబ్యునల్కి సంబంధించిన అంశం. ఇందులో మనకు 323A 323B. సో 323A అనే అధికరణ పరిపాలనా ట్రిబ్యునల్ గురించి సమాచారాన్ని ఇస్తే 323B పరిపాలనకు సంబంధం లేని ట్రిబ్యునల్కి సంబంధించి పరిపాలనేతర ట్రిబ్యునల్కి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. సో అది మనకు భారత రాజ్యాంగంలోని 14A భాగం ట్రిబ్యునల్ గురించి. అలానే మనకు 15వ భాగం భారత రాజ్యాంగంలోని 15వ భాగం దేనికి సంబంధించిందంటే భారతదేశ ఎన్నికల యంత్రాంగానికి సంబంధించిన భాగం ఏంటంటే భారత రాజ్యాంగంలో 15వ భాగం. సో దీనికి సంబంధించిన అధికరణలు ఏంటంటే 324 నుంచి 329A వరకు 324 నుంచి 329A వరకు గల అధికరణలు భారతదేశంలో ఎన్నికల యంత్రాంగానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ మనకు 329Aని రాజ్యాంగ విరుద్ధమని మనకు ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ అనేబడే వ్యాజ్యంలో 1975లో ఈ 329A అనబడే అధికరణ రాజ్యాంగ విరుద్ధమని చెప్పబడడం జరిగింది. సో 329Aని భారత రాజ్యాంగంలో 39వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. 329A అనే అధికరణను భారత రాజ్యాంగంలో 39వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. అయితే ఈ సవరణ చట్టం చేయకముందు ప్రధానమంత్రి, స్పీకర్, వైస్ ప్రెసిడెంట్ వీరికి సంబంధించిన ఎన్నికల వివాదాలను ప్రధానమంత్రి లేదా స్పీకర్, ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికల వివాదం కావచ్చు, స్పీకర్కి సంబంధించిన ఎన్నిక వివాదం కావచ్చు, వీటిని హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉండేది. అయితే ఇందిరాగాంధీ తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ప్రధానమంత్రి మరియు స్పీకర్ ఎన్నికకు సంబంధించిన అంశాలను న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీలు లేదు అని ఒక రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. అదే 39వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగంలో 329A అధికారాన్ని చేర్చడం జరిగింది. అంటే ప్రధానమంత్రి మరియు స్పీకర్ ఎన్నికకు సంబంధించిన అంశాలను న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి లేదు. సో ప్రధానమంత్రి మరియు స్పీకర్ ఎన్నికను న్యాయ సమీక్షకు గురి చేయడానికి లేదు అనబడే 329A అనే అధికారాన్ని భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు భారత రాజ్యాంగంలోని 16వ భాగం. సో భారత రాజ్యాంగంలోని 16వ భాగం దేనికి సంబంధించిందంటే ప్రత్యేక వర్గాలకు సంబంధించిన అంశాలు. అంటే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఆంగ్లో ఇండియన్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ప్రత్యేక రక్షణలకు సంబంధించి కొంత సమాచారం ఈ భాగంలో ఇవ్వడం జరిగింది. అంటే భారత రాజ్యాంగంలోని 16వ భాగం ప్రత్యేక వర్గాల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. ఇందులో అధికరణలు 330 నుంచి 342 వరకు.
అధికరణలు 330 నుంచి 342 వరకు గల అధికరణలు భారత రాజ్యాంగంలోని 16వ భాగంలో ప్రత్యేక వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. అలానే మనకు భారత రాజ్యాంగంలోని 17వ భాగం పార్ట్ 17 అంటాం. భారత రాజ్యాంగంలోని 17వ భాగం దేనికి సంబంధించిందంటే భాషలకు సంబంధించింది. భారత రాజ్యాంగంలోని 17వ భాగం పార్ట్ 17 దేనికి సంబంధించిందంటే భాషలకు సంబంధించి. సో ఇందులో 343 నుంచి 351 వరకు గల అధికరణలు భారత రాజ్యాంగంలోని 17వ భాగంలో గల 343 నుంచి 351 వరకు గల అధికరణలు భారతదేశ భాషలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. అలానే అధికార భాషకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనకు అందజేస్తున్నాయి. అలానే భారతదేశంలోని 18వ భాగం పార్ట్ 18 భారత రాజ్యాంగంలోని 18వ భాగం దేనికి సంబంధించిందంటే అత్యవసర పరిస్థితులకు సంబంధించిన నిబంధనలు లేదా అధికరణలు. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్ర స్థాయిలో అత్యవసర పరిస్థితి మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని మన భారత రాజ్యాంగం 18వ భాగంలో చేర్చడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన అధికరణలు ఏంటంటే 352 నుంచి 360 వరకు. భారత రాజ్యాంగంలోని 352వ అధికరణ నుంచి 360వ అధికరణ వరకు భారతదేశంలో అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. 352వ అధికరణ కింద జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రెసిడెంట్ డిక్లేర్ చేయవచ్చు. అలానే స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీని 356వ అధికరణ కింద, అలానే ఆర్థిక అత్యవసర పరిస్థితిని 360వ అధికరణ కింద రాష్ట్రపతి డిక్లేర్ చేయవచ్చు. సో అది భారత రాజ్యాంగంలోని 18వ భాగం. భారత రాజ్యాంగంలోని 18వ భాగం దేనికి సంబంధించింది? అత్యవసర పరిస్థితులకు సంబంధించింది. ఇందులో గల అధికరణలు ఏంటంటే 352 నుంచి 360 వరకు గల అధికరణలు భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. అలానే మనకు పార్ట్ 19 సో భారత రాజ్యాంగంలోని 19వ భాగం మనకు 361 నుంచి 367 వరకు గల అధికరణలు భారత రాజ్యాంగంలోని 19వ భాగాన్ని 361 నుంచి గల 361 నుంచి 367 వరకు గల అధికరణలు మనకు 19వ భాగం గురించి సమాచారాన్ని ఇస్తున్నాయి. అయితే ఈ 19వ భాగం దేనికి సంబంధించింది? ఈ 19వ భాగం దేనికి సంబంధించిందంటే మిస్లేనియస్ ఇష్యూస్ అంటాం. నానావిధ అంశాలు 19వ భాగం దేనికి సంబంధించిందంటే నానావిధ అంశాలు, ఇతర అంశాలు, మిస్లేనియస్ అంశాలు. ఉదాహరణకి 256, 257 అధికరణల కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని సూచనలు చేయవచ్చు, డైరెక్షన్స్. సో అలా ఇచ్చిన డైరెక్షన్స్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించినట్లయితే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినట్లు భావించవచ్చు అని మనకు 368వ అధికరణం చెప్తుంది. 368వ అధికరణం అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకి చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించినట్లయితే అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. ఒకవేళ రాజ్యాంగ సంక్షోభం తలెత్తినట్లయితే 356వ అధికరణ కింద గవర్నర్ నివేదిక మేరకు లేదా గవర్నర్ నివేదికతో సంబంధం లేకుండా రాష్ట్రపతి రాష్ట్ర అత్యవసర పరిస్థితిని డిక్లేర్ చేయవచ్చు. సో ఇలాంటి అంశాలు ఇందులో చేర్చడం జరిగింది. సో 19వ భాగం మిస్లేనియస్ అంశాలకు సంబంధించి. ఉదాహరణకి 368వ అధికరణ, అలానే 362వ అధికరణ. 362వ అధికరణ దేనికి సంబంధించిందంటే భారత రాజ్యాంగం భారతదేశంలో విలీనమైన భారతదేశ సంస్థానాలు, స్వదేశీ సంస్థానాల యొక్క అధిపతులకు సంబంధించి వాళ్ళు భారతదేశంలో ఐక్యమయ్యే క్రమంలో వాళ్ళకిచ్చిన ప్రత్యేక హక్కులకు సంబంధించిన 362వ అధికరణ. సో దీన్ని రాజ్యాంగంలో నుంచి తొలగించడం జరిగింది. అలానే మనకు 20వ భాగం, భారత రాజ్యాంగంలోని 20వ భాగం దేనికి సంబంధించిందంటే పార్ట్ 20. భారత రాజ్యాంగంలోని 20వ భాగం దేనికి సంబంధించిందంటే
రాజ్యాంగ సవరణ విధానం. సో రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు, రాజ్యాంగాన్ని ఎలా సవరించాలి అనే అంశానికి సంబంధించింది భారత రాజ్యాంగంలోని 20వ భాగం తెలియజేస్తుంది. సో దీనికి సంబంధించిన అధికరణ ఏంటంటే ఒకటే అధికరణ 368వ అధికరణ. సో భారత రాజ్యాంగానికి సంబంధించిన 20వ భాగం 368వ అధికరణ కింద భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతుల గురించి తెలియజేస్తుంది 20వ భాగం. అలానే మనకు 21వ భాగం భారత రాజ్యాంగంలో 21వ భాగాన్ని మనకు 369 నుంచి 392 వరకు గల అధికరణలు తెలియజేస్తాయి. సో భారత రాజ్యాంగంలోని 21వ భాగం మనకు టెంపరరీ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్, అంటే ఉదాహరణ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, లేదా ఈశాన్య భారతంలో ఉన్న కొన్ని రాష్ట్రాల యొక్క ప్రత్యేక హక్కులు, అలానే మనకు కర్ణాటక 371J. సో కొన్ని రాష్ట్రాల్లో గల కొన్ని ప్రాంతాల యొక్క ప్రత్యేక హక్కులను కాపాడడానికి ఈ 21వ భాగములో ఉన్న అంశాలు ఏంటంటే తాత్కాలిక, పరివర్తనీయమైన మరియు ప్రత్యేక నిబంధనలు. అంటే భారత రాజ్యాంగంలోని 21వ భాగం దేనికి సంబంధించిందంటే టెంపరరీ ప్రొవిజన్స్, ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్, స్పెషల్ ప్రొవిజన్స్. ఇందులో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఈశాన్య భారతానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల ప్రత్యేక హక్కులను కాపాడడానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. సో దీన్ని మనం తెలుగులో తాత్కాలిక, పరివర్తనీయమైన మరియు ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేసే భాగం ఏంటంటే 21వ భాగం. సో భారత రాజ్యాంగంలోని 21వ భాగం మనకు తాత్కాలిక, పరివర్తనీయమైన మరియు ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనకు నిబంధనలు 379 నుంచి 391 వరకు గల అంశాలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, భారత రాజ్యాంగాన్ని రచించిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేసే పనితీరుకు సంబంధించిన అంశాలు ఈ అధికరణలో చేర్చడం జరిగింది. అయితే భారత రాజ్యాంగ రచన కావడమే కాకుండా దాని అమలు కూడా ప్రారంభమైన తర్వాత ఈ అధికరణల యొక్క ఆవశ్యకత లేదు కాబట్టి వీటిని తొలగించడం జరిగింది. సో 379 నుంచి 391 వరకు గల అధికరణలు దేనికి సంబంధించిందంటే భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రచించిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, సవరణలను ప్రతిపాదించేది ఏ విధంగా అది పని చేయాలనే అంశాలకు సంబంధించినవి కాబట్టి 1956లో ఈ 379 నుంచి 391 వరకు గల అధికారాలని రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. అది భారత రాజ్యాంగంలోని 21వ భాగం. ఇంకా చివరిగా మనకు భారత రాజ్యాంగంలోని 22వ భాగం. భారత రాజ్యాంగంలోని 22వ భాగానికి సంబంధించిన అంశాలను తెలియజేసే అధికారులు ఏంటంటే 393 నుంచి 395 ఆర్టికల్స్. అంటే అధికారంలో 393 నుంచి 395 అధికారులు. భారత రాజ్యాంగంలో 393 నుంచి 395 వరకు గల అధికారులు మనకు 22వ భాగాన్ని గురించి సమాచారాన్ని ఇస్తుంది. అయితే ఈ 22వ భాగం దేనికి సంబంధించిందంటే షార్ట్ టైటిల్, కమెన్స్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ అండ్ రిపీల్స్. దాన్ని మనం తెలుగులో లఘు శీర్షిక, అమలు, హిందీ భాషలో అధికృత పాఠం, తొలగింపులు అనే ఈ అంశాన్ని గురించి తెలియజేసే భాగం భారత రాజ్యాంగంలో 22వ భాగం. భారత రాజ్యాంగంలోని 22వ భాగం. సో ఇది భారత రాజ్యాంగంలో గల 25 భాగాలకు సంబంధించిన సమాచారం. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం భాగాలు 22 అయితే ప్రస్తుతం మనకు భారత రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, మరియు దాదాపుగా 470 అధికరణలు ఉన్నాయి. సో మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగంలోని వివిధ భాగాల గురించి చర్చించడం జరిగింది. మనము మరొక వీడియోలో భారత రాజ్యాంగంలోని 12 షెడ్యూల్ గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ.